పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను సింధు. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. మే నెలలో కూడా వరుసగా 3 రోజులు ఆయన తెలంగాణలోనే ఉండనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పలు చోట్ల రోడ్ షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికలకు వారం ముందు మోదీ టూర్ కలిసి వస్తుందని రాష్ట్ర పార్టీ భావిస్తోంది. డబుల్ డిజిట్ సీట్లపై కన్నేసిన పార్టీ ఆ మేరకు ఇప్పటికే దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈసారి షెడ్యూల్ కు ముందే అభ్యర్థులను ప్రకటించి జోరుగా ముందుకెళ్తున్న పార్టీ అగ్రనేతలతో విస్తృత ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఓ విడత తెలంగాణలో పర్యటించి ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీ మరోసారి వరుసగా 3 రోజుల పాటు రాష్ట్రానికి రానున్నారు. మేలో వరుసగా 3 రోజులు ఆయన ఇక్కడే మకాం వేయనున్నట్లు తెలిసింది. షెడ్యూల్ కు ముందే తెలంగాణలో ఎన్నికల శంఖారామం పూరించిన ప్రధాని ఆ తర్వాత కూడా తెలంగాణలో పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇక లోక్సభ ఎన్నికలకు వారం ముందు అంటే 5, 6, 7 తేదీల్లో ఆయన తెలంగాణకు రానున్నట్లు సమాచారం. మే 13న ఒకే దశలో తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 3 రోజుల పాటు ఆయనతో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో అది కనీసం డజను సీట్లలో గెలిపే లక్ష్యంగా పార్టీ పెట్టుకుంది. అయితే మేలో 3 రోజుల ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ పై పీఎంఓ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ భారీగా అంచనాలు, ఆశలు పెట్టుకున్న రాష్ట్రం తెలంగాణ. గణనీయమైన స్థానాలు ఇక్కడి నుంచి గెలుస్తామనే ధీమాలో పార్టీ ఉంది. తమిళనాడు పైన పార్టీ ఈసారి ఆశలు పెట్టుకుంది. ఉత్తరాదిని, ఈశాన్య భారతాన్ని స్వీప్ చేస్తామని పార్టీ విశ్వాసంతో ఉంది. అయితే దక్షిణాదిన కూడా కనీస స్థానాలు సాధిస్తేనే తాము నిర్దేశించుకున్న 400 సీట్ల లక్ష్యాన్ని చేరుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ మొదటి దఫా పర్యటనలో తెలంగాణ శ్రేణుల్లో జోష్ పెరిగిందని, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా ఎన్నికల క్షేత్రంలో దిగారని పార్టీ అంటోంది. ఇక మరోసారి ప్రధాని వస్తారన్న సమాచారంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తారని భావిస్తున్నారు. మేలో 3 రోజుల పర్యటనలో కూడా పలుచోట్ల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు మోడీ. పోలింగ్ కు వారం ముందు మోదీ 3 రోజుల వరుస పర్యటనలు తమకు లాభిస్తాయనే నమ్మకంతో పార్టీ వర్గాలున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.